హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది, పిల్లల పట్ల మనం ఎక్కువ కోప్పడుతూ ఉంటాం కదండి. ఆ పిల్లల్ని ఎక్కువ కోప్పడకూడదు. పిల్లలు మనకి ఎలా కావాలనుకుంటున్నామో మనం అనుకుంటే సరిపోదండి. వాళ్ళకి మనం అనిపించేలా మనం మారాలి. ఎందుకంటే ఇలా అంటున్నాను, కొంతమంది పిల్లల్లో చాలా ఈగో మెంటాలిటీ ఉంటుంది. జస్ట్ లైక్ పేరెంట్స్ ఇదిని బట్టే వాళ్ళకు కూడా అన్ని అలవాట్లు, బుద్ధులు, మాటలు, క్షమించడం, తప్పును ఒప్పుకోవడం ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులకి అనుగుణంగా ఉండే నక్షత్రాల్లో కొంతమందికి పిల్లలు పుడతారు అదృష్టం కొద్దీ. అనుగుణంగా ఉండలేని నక్షత్రాల్లో పిల్లలు పుట్టరు. మనం ఒకవేళ పగలు కనుక కలిస్తే పుట్టిన పిల్లల మనస్తత్వం వేరేలా ఉంటుంది. అలాగే సర్టెన్ టైంలో 11-2 ఆ టైంలో నైట్ ఎప్పుడైతే మనం కలుస్తామో అప్పుడు పుట్టిన పిల్లల మనస్తత్వాలు వేరేలా ఉంటాయి. తల్లి అంటే చూడండి, ఒక్కొక్కసారి నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావురా బాబు, చెడ పుట్టావు అంటారు. అలా ఎప్పుడు అనుకోకూడదండి. అలా ఒకవేళ అనుకుంటే అది మనం చేసిన తప్పే. మనం చేయాల్సింది ఏంటి అంటే పిల్లల నక్షత్రాలకి మన నక్షత్రాలకి సంబంధించి మిత్రతార, పరమిత్రతార, సంపత్తార, సాధన తార, ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయండి. 6 నక్షత్రాలు, క్షేమతార. ఈ నక్షత్రాల్లోని పంతులు గారిని అడిగితే మీకు చెప్తారు. లేదంటే రాను రాను వచ్చే వీడియోస్లో నేనైనా చెప్తాను. నా వీడియోస్ మీకు ఫాలో అయితే అర్థమవుతుంది. పిల్లలు ఆ నక్షత్రాలు కాదు, ఇప్పుడు మనకు విరోధ నక్షత్రాల్లో ఉన్నారు. కానీ మన పిల్లలు మనం ఏం చేసుకోలేం కదా. మనం ఏం చేసుకోవాలంటే 2 చేతుల్లోనూ వాళ్ళ పేరుని తలుచుకొని, నా పిల్లలు నాకు అనుగుణంగా మారినందుకు దేవుడికి కృతజ్ఞతలు, విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పండి. ఎందుకంటే యూనివర్స్కి అప్పచెప్పామనుకోండి, చెడ్డ మనిషికైనా, మంచి మనిషికైనా, చిన్నోళ్ళకైనా, పెద్దోళ్ళకైనా, ముసలోళ్ళకైనా, ఎవరికైనా గాలి, నీరు అన్నీ ఒకటే. అలా మనం ప్రకృతిలోకి కనుక మన సందేశాన్ని పంపించుకోగలిగితే, మనం పీల్చే గాలి ద్వారా, మనం తాగే నీటి ద్వారా, మనం స్పర్శించే భూమి ద్వారా అన్నీ మనకు అనుకూలంగా మారుతాయండి. నిజంగా ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా పిల్లలు నాకు అనుగుణంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకుని చూడండి. మీ బాబు పేరు ఏదైతే, మీ పాప పేరు ఏదైతే అది వాళ్ళ వెర్షను మీరు ఇలా అనుకున్న దగ్గర నుంచి కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ 20వ తారీఖున పుట్టారనుకోండి వాళ్ళు, మీరు 20 రోజులు ఇలా అనుకుంటే 21వ రోజున వాళ్ళ బిహేవియర్ మారుతుందండి కంపల్సరీగా. మీరు ట్రై చేసి చూడండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను. నాకు ఒక గురువుగారు చెప్పారు. అంటే నేను రేఖీ కూడా నేర్చుకున్నానండి. మా రేఖీలో ఈ సబ్జెక్ట్లో ఇవన్నీ చెప్పారు మా గురువుగారు.